హాయ్ గాయ్స్, నాన్నగారు చెప్పినట్టు కోర్టు సినిమా చూడండి, మీ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే నా హిట్ సినిమా 3 చూడొద్దని చెప్పారు. మీకు అనిపించచ్చు ప్రొడ్యూసర్ కదా, అలాగే చెప్తారు చూడమని, అది అనిపించచ్చు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలి? ఒకవేళ 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ ఎవరు చూడొద్దు, ఓకేనా? ఇంతకంటే బలంగా నేను ఆయన అంత ఛాలెంజ్ చేసిన తర్వాత మన సినిమా చూడకుండా బాగుండదని చెప్పేసి సినిమాకి వెళ్ళేసాను భయ. 14వ తారీఖు రిలీజ్ అయింది. యాక్చువల్గా 14 ఈవినింగే నేను రివ్యూ ఇవ్వాలి, కానీ కొద్దిగా కారణాల వల్ల రివ్యూ లేకపోయాను. ఇంకా సినిమా గురించి ఆలోచిస్తే సినిమా అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. నాన్నగారు చెప్పినట్టే ఆ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. కొత్త కంటెంట్ తోటి ఒక కోర్టు అనే ఒక డ్రామాతోటి, కోర్ట్ రూమ్ డ్రామాతోటి సినిమాని చాలా మంచిగా బిల్డ్ చేశారు. అసలు కొత్త డేటర్ తీసినట్టు అనిపించదు, డెబ్యూ డేట్లకు అనిపించదు, ఎక్కడ కూడా మనకు ఆ ఫీలింగ్ రాదు. ఒక్కో సీన్ నుంచి ఒక సీన్ తను బిల్డ్ చేసిన విధానం కానీ తను ఆడియన్స్ని కట్టిపడేసే విధంగానే ఉంది. టెన్షన్గా కౌంటర్కి ఎన్కౌంటర్లో తనేం చెప్తే నేనేం చెప్పాలనేది ఒక కౌంటర్ ఇంట్రెస్టింగ్ అనేది బిల్డ్ అవుతూనే ఉంటుంది సినిమా. దాంతోపాటు మ్యూజిక్ వినయ్ గారు అనుకుంటా, విజయ్ గారు అనుకుంటా, నాకు తెలిసి సారీ, మ్యూజిక్ మాత్రం చంపిపడేశారండి. మ్యూజిక్ సినిమాకి ఊపిరైందండి. ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక మ్యూజిక్ వస్తుందండి, మన ఆర్ఆర్ ఉంటుంది. ఆ సీన్కి ఆ మ్యూజిక్ అనేది ఇంత ఎలివేషన్ ఇచ్చిందంటే అంత ఎలివేషన్ ఇచ్చింది. మీరు మూవీ చూసింటే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అండ్ ఈ కోర్టు సినిమాలో మెయిన్గా మాట్లాడాల్సింది 2 వ్యక్తులు ఉన్నారండి. అంటే యాక్చువల్గా అందరు బాగానే చేశారు, కానీ మెయిన్ 2 గురించి మాట్లాడుకోవాలి. నెంబర్ 1 శివాజీ గారు అండి. మంగపతి క్యారెక్టర్ ఆయన చేసినట్టు ఇంకెవరు చేయలేరండి, చౌకలు పడేసాడట. ప్రియదర్శన్ నెక్స్ట్, ఆయన కూడా చాలా బాగా చేశారు. కానీ శివాజీ గారి క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్గా పెళ్ళిందండి. సినిమా మొత్తానికి సినిమా హైలైట్ అవుతుంది. ఆ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఏది గుర్తుండదు, శివాజీ గారి క్యారెక్టర్ మాత్రమే గుర్తుంటుంది. ఐ ప్రామిస్, మీరు సినిమా చూడకుండా ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. నాన్నగారు చెప్పింది మాత్రం 100% రైట్. నేను అదే అనుకున్నాను. మీరు ఒకవేళ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? సినిమాలో కొన్ని పాయింట్స్ బాగుంటాయి కదా, అవి సినిమాని ఎక్కడో తీసుకెళ్తాయి. ఆ సీన్స్ కరెక్ట్ మ్యూజిక్ పడ్డా కూడా ఆ సీన్లు ఎక్కడికి వెళ్ళిపోతాయి. డైరెక్టర్ గారు చాలా మెచ్యూర్గా తీశారు సినిమాని. మీరు ఎక్కడ నన్ను నమ్మండి, ప్రామిస్, మీరు ఎక్కడ ఈ సినిమా డెబ్యూ డైరెక్టర్ తీశారని అనుకోరు. మీరు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, 10 సినిమాలు తీసిన డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుందో అలా తీశారు. ప్రతి సీన్ని ఇక్కడ ఎవరిని ఎలా వాడాలో కరెక్ట్గా అవనే వాడారు. ఏ క్యారెక్టర్ కూడా సినిమాలో వేస్ట్ కనిపించదు మనకి, చాలా ప్రాపర్గా వాడారు. అండ్ నానిగారు కూడా దీనిలో చాలా అంటే చాలా డెప్త్గా వెళ్ళి సినిమాను ఒక మంచి స్కేల్లో తీసుకోవడానికి దోహదపడ్డారని నేను అనుకుంటున్నాను. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. అలా అనిపించింది నాకు. మ్యూజిక్ కూడా చాలా బాగుందండి, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. ఆ ఇద్దరు అబ్బాయి అమ్మాయి చేసే యాక్షన్, లవ్, డ్రామా, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఎమోషన్ మంచిగా బిల్డ్ అయింది. మన సాయి కుమార్ గారి సీన్స్ తక్కువ ఉన్నా చాలా ఇంపాక్ట్ ఉన్నాయి. దర్శన్ క్యారెక్టర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మన శివాజీ గారి క్యారెక్టర్ అయితే ఇంకా మీరు ఊహించుకోలేరు, అంత బాగుంది పర్ఫార్మెన్స్. మన మిస్సమ్మలో ఎంత అమాయకులుగా చేశారో ఈ సినిమాలో మంగపతి క్యారెక్టర్ని అంత చించవతలు పడేశారు. అండ్ ఇంకా చాలా సీన్స్ ఉంటాయండి, కొన్ని సీన్స్ బాగుంటాయి, పర్వాలేదు. అనవసరంగా ఎక్కడ అతికించినట్టు అనిపించదు సీన్లో, ఖచ్చితంగా నాకు తెలిసి. బట్ సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నన్ను ఫాలో కండి. మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం నన్ను ఫాలో అయ్యి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ. బాయ్.